నిరంతర నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. జెమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గుణశంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం, దురలవాట్ల అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం వలన మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని తెలిపారు. తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన రోటరీ క్లబ్ పెద్దలకి, అలాగే జెమ్స్ హాస్పిటల్ ప్రిన్సిపల్ మేడం, అలాగే డైరెక్టర్ గారు, అలాగే డాక్టర్స్ అందరికి కూడా, అలాగే చేసినటువంటి మెడికల్ జెమ్స్ హాస్పిటల్ స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ చెప్పారు, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. అయితే మనం అంతా ఒకటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ కూడా ఒక సర్టన్ పీరియడ్ అంటే 40 years దాటిన తర్వాత కంపల్సరీగా హార్ట్ కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. నా దగ్గరికి రెగ్యులర్ గా జనాలు వస్తుంటే నేను వందలాది మందికి జెమ్స్ హాస్పిటల్ పంపించాను. దాంట్లో ఒక అతనికి ఎర్లీ మార్నింగ్ 7:30 పంపిస్తే 10:30కి 3 blocks వచ్చి వెంటనే పంపించి నెక్స్ట్ డే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆయన మామూలు చెకప్ గానే పంపించాం. సో మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఆయన ఆపరేషన్ చేసుకున్న పరిస్థితి ఉన్నటువంటి రోటరీ క్లబ్ అలాగే జెమ్స్ వారు కలిపి ఈ రోజు ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, చాలా మంది చిన్న వయసు నుండే ఈ గుండె జబ్బు బారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను జెమ్స్ వారికి అలాగే రోటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాడీలో ఏ పార్టీకి లేనటువంటి ప్రాధాన్యత గుండెకి, ఎందుకంటే మనం ఏడ్చిన గుండెకి గుండె బాధపడుతుంది అంటాం, ఒక విషాదకరమైన సంఘటన చూసుకుంటే గుండె బరువెక్కింది అంటాం, అలాగే ఆనందకరమైన విషయం వచ్చిందంటే గుండె తేలికైంది అంటాం. సో ప్రతిదానికి ఏ శరీరంలో ఏ పార్టీకి లేనటువంటి స్పెషల్ ఇది ఇంపార్టెన్స్ ఈ గుండెకు ఉంది. సో దీనిపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దీనికి ఒకటే ప్రివెంటివ్ టెస్ట్లు ఏవైతే ముందే దీనికి గుండె జబ్బుకి వచ్చే ముందు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ, 2D ఎకో, బీపీ, అలాగే ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు ఇవన్నీ కూడా చేసుకోవాలి. దీనికి సంబంధించి జెమ్స్